బులెటిన్లో అప్డేట్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సైదాబాద్ మలక్పేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సైదాబాద్ డివిజన్లో హమాలి బస్తీ అస్మాన్ గఢ్లలో నియోజక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ షేక్ అక్బర్ జాతీయ జెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా అక్బర్ మాట్లాడుతూ తల్లి సోనియా చొరవతో ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. రాష్ట్రం అవతరించి నేటితో 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టామని తెలిపారు. బంగారు తెలంగాణ సాధన దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ జై తెలంగాణ, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, సోనియా గాంధీ గారి నాయకత్వం. తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు మన తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొన్ని వేల మంది ప్రాణత్యాగాలు చేయడం వల్ల తెలంగాణని సాధించుకున్నాం. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి చొరవతో సోనియా గాంధీ గారు తెలంగాణను ఫార్మేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున మేము అభినందనలు మరియు థ్యాంక్ యూ చెప్తున్నాము. దీంతోపాటు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మేధావి వర్గము అందరూ మన ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో అందరూ కృషి ఫలితంగానే మనకు తెలంగాణ రావడం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ మేజర్గా మంచి డిసిషన్ తీసుకుంది కాబట్టి ఈరోజు తెలంగాణలో మనము తెలంగాణ సపరేట్ కావడం జరిగింది. దాంతోపాటు 11 సంవత్సరాలు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. మనము 11th యానివర్సరీ చేసుకుంటున్నాం. మనం ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే అనేది తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. తెలంగాణ సాధించుకున్న తర్వాత గత 10-11 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ ఏదైతే అభివృద్ధి సాధించాలనుకుందో అభివృద్ధి సాధించలేకపోయింది. ఆ అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుంది. రేవంత్ అన్న సారథ్యంలో మన తెలంగాణ అనేది అభివృద్ధి పదంలో నడుస్తుంది. పేదలకు కావాల్సిన ప్రతి పథకము కాంగ్రెస్ పార్టీ ద్వారానే రావడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు తీసుకుంటే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలను పట్టించుకున్నది లేదు. ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇంతవరకు. 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎవరికి విద్యాపరంగా ఎలాంటి ఉపయోగం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి